గా మీదివాడ మల్లయ్య 1,00,000 రూపాయలు తీసుకుంటే మాఫీ చేసిండ్రు. కిందివాడ కొమరయ్య 2 లక్షలు తీసుకుంటే మాఫీ చేసిండ్రు. నేను 1,00,000 తీసుకుంటే నా ఎందుకు మాఫీ అయితే లేనట్టో? చేస్తారంటవా షేర్ అంటవా? అందరికి మాఫీ చేస్తామని సర్కారు చెప్తూనే ఉండే, ఊకే అడుగుతావేమ్రా? అరే అందరికయ్యా నాకు కాకపాయే ఇక ఎన్నడు చేస్తారా? ఇగో గిదే మనాది పట్టుకున్నది కొందరు రైతులకు. అయితే నాకు కాకపాయ లోన్ మాఫీ అని రంది పెట్టుకున్న రైతన్నలు మనసు నిమ్మలం చేసుకోర్రిగా. కొద్ది వ్యవసాయం ఆఫీసర్లే మీ ఇండ్లకు రాబోతున్నారు రేపటికెళ్ళి. ఎందుకు మాఫీ కాలేదు, రేషన్ కార్డ్ లేదా, ఆధార్ నెంబర్ కరెక్ట్ లేదా, అకౌంట్ వివరాలు చక్కగా లేవా, ఇంకేం తక్లీఫ్ ఉన్నదని రాసుకొని సర్కార్ కు పంపిస్తారు. దీనికోసం ఓ యాప్ తయారు చేసి ఆఫీసర్లకు పంపింది వ్యవసాయం శాఖ. అంతేకాదు అన్ని వివరాలు నా ఇష్టపూర్తిగానే ఇచ్చినా అని సర్టిఫికెట్ సుధా తీసుకుంటారు రైతుల కాంచెల్లి. దాని మీద పంచాయతీ సెక్రటరీ సంతకం ఉండాలి. ఇప్పుడు కలెక్టరేట్లలో రైతు వేదికల కాడ కౌంటర్లు పెడితే వచ్చి దరఖాస్తులు ఇస్తాండ్రు. పనులు ఇడిస పెట్టుకొని రైతులను ఈడి దాకా ఎందుకు రప్పియాలని ఆఫీసర్లనే రైతుల ఇళ్ల కాడికి తోలుతుర్రు అన్నట్టు. 2 లక్షల లోపు ఉన్నోళ్ళ బ్యాంక్ అప్పులు గవర్నమెంట్ కు అట్టేస్తుంది. అంతకు మీదుంటే మీది పైకం రైతులు కట్టినాక అకౌంట్ లో పైసలు వేస్తుంది. ఏదన్నా తక్లీఫ్లుండి కాకుంటే వాళ్ళకు ఫాయిదా చేసే కార్యం నడుస్తుంది. ఇప్పుడు అందరిలోనూ సుక్తా కావాలని గవర్నమెంట్ వాళ్ళు గిట్ల తిప్పల పడతాంటే మన రామన్నేమో ఆఫీసర్లను గల్వకుర్రి, అప్లికేషన్లు పెట్టకుర్రి అని ఆవాజ్ ఇవ్వబట్టే. ఇక రుణమాఫీ కోసం రేపటికెళ్ళి ఆఫీసర్లే మీ ఇంటికి వస్తారట. మీరు ఉండకుర్రి, తాళం పెట్టేటన్న ఓర్రి అని కూడా చెప్పేవు సారు.